ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఆయన భార్య శ్రీమతి అన్నా లెజ్నువా కొణిదెల 26వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతి పరేడ్ గ్రౌండ్ లో జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. వారి హాజరు ఈ గొప్ప జాతీయ ఉత్సవానికి ముఖ్యమైన ప్రాధాన్యతను తెస్తుంది. ఈ వేడుకలో సాంస్కృతిక ప్రదర్శనలు, అధికారిక కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. భారత రాజ్యాంగం యొక్క ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఈ వేడుకలకు ముందు పవన్ కళ్యాణ్ మరియు ఆయన భార్య అన్నా లెజ్నువా కొణిదెల నాందేడ్ మహారాష్ట్రలోని గురు బహదూర్ షాహీదీ సమాధిలో పాల్గొన్నారు. సమగమం గురు బహదూర్ జీ యొక్క అత్యున్నత త్యాగాన్ని స్మరించుకునే కార్యక్రమంగా నిర్వహించబడింది. ఇది ధైర్యం, సహనం మరియు ధర్మం యొక్క విలువలను ప్రధానంగా ప్రతిబింబించింది. శ్రీ పవన్ కళ్యాణ్ యొక్క సమాగంలో పాల్గొనడం భారతదేశం యొక్క సమృద్ధి గల ఆధ్యాత్మిక చారిత్రక వారసత్వానికి గౌరవం అని చెప్పారు. ఈ కార్యక్రమం తర్వాత వారు ఏపీకి తిరిగి వచ్చి గన్నవరంలోని విమానాశ్రయంలో ఆతిథ్యంగా స్వాగతం పొందారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గణతంత్ర దినోత్సవం ఏర్పాట్లను పరిశీలించడానికి అమరావతి చేరుకున్నారు. ఈ రెండు కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి ప్రజా జీవితంలో గవర్నెన్స్, సాంస్కృతిక గౌరవం మరియు జాతీయ బాధ్యతను సమన్వయంగా నిర్వహించే విధానాన్ని చూపిస్తాయి. ఈ వేడుకలకు ముందు జరిగిన వారి ఆధ్యాత్మిక సమావేశాలు తరువాత జరిగే రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు మరింత ప్రాధాన్యత కలిగిస్తాయి.